గుంటూరు కృష్ణబాబు కాలనీలో మహిళపై దాడి ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. దాడి ఘటనకు సంబంధించి బాధిత మహిళ వీడియో విడుదల చేసింది. నిందితులని అరెస్ట్ చేసి ప్రభుత్వం న్యాయం చేసింది అన్నారు. ఎమ్మెల్యే గల్లా మాధవి తనకు అండగా నిలిచారని బాధిత మహిళ తెలిపారు. వైద్య ఖర్చులు కూడా ఎమ్మెల్యేనే భరించారంటూ గల్లా మాధవికి గుంటూరు బాధిత మహిళ కృతజ్ఞతలు చెప్పారు. మా గుంటూరు గల్లా మాధవి గారు ఒకలాగా భావించి ఆమెకి మేము రుణపడి మేము ఉండాలి. మాకు రుణపడి ఉంటాం కాదు, మేమే ఆమెకు రుణపడి ఉండాలి. కానీ చాలా సేఫ్ చేసింది మమ్మల్ని. గల్లా మాధవి గారు ఉంటానా మాకు న్యాయం జరిగింది. మాకు సెన్స్ ఉండి మేడం కాడికి వెళ్ళాం. మేడం చూడంగానే ఎమ్మటనే పోలీసులకి ఫోన్ చేసేసేమని ఆమె కూడా కొంచెం బాధగా కళ్ళమ్మటి నీళ్ళు పెట్టుకుందని చూడంగానే. కానీ చాలా మాకు మటుకు ఆమె అండగా ఉంది. రోజు 2 సార్లు నాకు ఫోన్ చేసి అడుగుతుంది, అమ్మ ఎలా ఉంది ఏంది వచ్చేనా అంటే మేమే వద్దంటున్నాం. వద్దులే మేడం మేమే వస్తాం బాగున్నప్పుడు నీ కాడికి ఒకరోజు అని చెప్పాం మేడం గారికి. కానీ ఆమె మటుకు చాలా నన్ను మటుకు బాగా సేవ్ చేసింది. మాకు న్యాయం చేస్తామన్నారు. వాళ్ళందరినీ అరెస్ట్ చేసేసారు.